అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ తల్లి గౌరవం. సమయం రాత్రి 2 గంటలు దాటింది. కృష్ణవేణి గారు కిచెన్ లో పాత్రలన్నీ తీసి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతకడానికి ప్రయత్నిస్తున్నారు. కృష్ణవేణి గారి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఏ బాక్స్ లోనూ ఆవిడ తినడానికి ఏమీ దొరకలేదు. వెంటనే వంటగదిలో నుంచి తిరిగొచ్చి వరండాలో వేసున్న మంచం మీద కూర్చున్నారు. ఆకలి వల్ల ఆవిడకి అస్సలు నిద్ర పట్టడం లేదు. కాసేపు పడుకుంటున్నారు, కాసేపు లేచి అటు ఇటు తిరుగుతున్నారు. తొందరగా ఉదయం అయిపోతే బావుండు, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, నిద్ర కూడా పట్టడం లేదు అనుకుంటూ ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కొడుకు కోడలు తమ గదిలో ఏసీ వేసుకొని హాయిగా నిద్రపోతున్నారు. వేసవి కాలం కావడం వల్ల కృష్ణవేణి గారు గదిలో ఉక్కపోతను భరించలేక తన మంచం బయట వేసుకొని ఆరు బయట అక్కడే పడుకున్నారు. ఆ రోజు సాయంత్రం కొడుకు కోడలు ఆఫీస్లో పార్టీ ఉండడంతో పార్టీకి వెళ్లారు. వాళ్ళు అక్కడే భోజనం చేసి రావడంతో కృష్ణవేణి గారి కోసం ఉదయం మిగిలిపోయిన కూర ఇంకా కొంచెం అన్నము ఉంచారు. ఉదయం మిగిలిపోయిన అన్నం ఈ బాక్స్ లో ఉంది, రాత్రికి అదే తినేయండి అని కోడలు చెప్పింది. ఉదయం మిగిలిపోయిన ఆహారం రాత్రికి తినడం, రాత్రి మిగిలిపోయింది ఉదయం తినడం ఆవిడకి ఎప్పటి నుంచో అలవాటే అయిపోయింది. కృష్ణవేణి గారు సరే అమ్మా తింటాను అని చెప్పారు. కొడుకు కోడలు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడికి ఆకలిగా అనిపించకపోవడంతో కాసేపు బయట కూర్చున్నారు. చాలాసేపు ఆవిడ ఏవేవో ఆలోచించుకుంటూ కాలం గడిపారు. ఆ తరువాత రాత్రి 11 దాటాక ఆవిడికి చాలా ఆకలిగా అనిపించింది. అప్పుడే భోజనం చేయడానికి వంటగదిలోకి వెళ్లారు. ఆవిడ చూసేసరికి పిల్లి అన్నం గిన్నె మీద ఉన్న మూత తీసేసి ఆ అన్నం పప్పు అంతా తినేసింది. ఇప్పుడు ఇంట్లో తినడానికి ఏమీ లేవు, ఫ్రూట్స్ కూడా లేవు. కోడలు ఫ్రిడ్జ్కి తాళం వేసేసుకుని వంటగదిలో కబ్బోర్డ్స్ అన్నింటికి తాళాలు వేసేసుకుని వెళ్ళింది. కొడుకు కోడలు కాసేపట్లో పార్టీ నుంచి తిరిగి వస్తారు కదా, అప్పుడు కోడల్ని తినడానికి ఏమైనా ఉంటే అడుగుదాం ఇవ్వమని, కనీసం బ్రెడ్ అయినా ఇస్తుందేమో అనుకున్నారు. కానీ కృష్ణవేణి గారికి అంత రాత్రిపూట కోడల్ని తినడానికి ఏమన్నా అడగాలంటే కూడా భయంగానే అనిపించింది. అంత రాత్రిపూట పార్టీకి వెళ్ళి చిరాగ్గా వచ్చిన కోడలు కృష్ణవేణి గారు ఏదడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందో లేదో, అనవసరంగా గొడవ చేస్తుందేమో అనుకుంటూ ఆవిడ నిశ్శబ్దంగా తన మంచం మీద పడుకొని కొడుకు కోడలి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొడుకు కోడలు పార్టీ నుంచి వస్తూనే నిద్రపోకుండా కూర్చున్న కృష్ణవేణి గారిని చూశారు. కానీ ఏమీ మాట్లాడించలేదు. అయినా సరే కృష్ణవేణి గారే కొడుకు కోడలికి ఎదురుగా వెళ్ళి కోడలితో, అమ్మా స్వప్న, నాకు చాలా ఆకలిగా ఉంది, కాస్త తినడానికి ఏమైనా ఉంటే ఇస్తావా? ఉదయం నువ్వు నా కోసం ఉంచి వెళ్ళిన అన్నం అంతా పిల్లి తినేసింది అని చెప్పగానే కోడలు కోపంగా, అర్ధరాత్రి 12 అవుతుంది, ఇప్పుడు నేను మీకోసం వంట చెయ్యాలా? కాసేపటికల్లా తెల్లారుతుంది, పొద్దున్నే ఏమైనా తిందురు గాని, నాకు అస్సలు ఓపిక లేదు, పార్టీలో నేను చాలా అలసిపోయాను అని చెప్పి గదిలోకి వెళ్ళిపోబోతూ ఉండగానే కృష్ణవేణి గారు, అమ్మ స్వప్న, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, కాస్త 2 బ్రెడ్ స్లైసెస్ అన్నా ఉంటే ఇవ్వమ్మా, లేదంటే ఫ్రిడ్జ్లో ఏమైనా ఫ్రూట్స్ గాని పాలు గాని ఉంటే ఇస్తావా అనగానే కోడలు ఆవిడ మీద విరుచుకుపడింది. పాలు ఫ్రూట్స్ తినాలని ఆశ కలిగిందేమో ఈవిడికి, అందుకే ఉన్న అన్నం మొత్తం పిల్లికి పెట్టేసినట్టుంది అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. కృష్ణవేణి గారు చేసేది ఏమీ లేక నిశ్శబ్దంగా తన మంచం మీద పడుకున్నారు. కొడుకు కోడలు ఏమో గదిలో ఏసీ ఆన్ చేసుకుని పడుకున్నారు. సమయం గడిచే కొద్దీ కృష్ణవేణి గారికి ఆకలి కూడా పెరిగిపోతుంది. అందుకే ఆవిడకి నిద్ర కూడా పట్టడం లేదు. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి అన్ని గిన్నెలు వెతికి చూశారు ఆవిడ. కానీ ఆవిడకి ఏమీ దొరకలేదు. ఉదయాన్నే కోడి కూతలతో కృష్ణవేణి గారి కళ్ళు తెరుచుకున్నాయి. కోడలు స్వప్న వంటగదిలో టిఫిన్ రెడీ చేస్తూ ఉంది. అది చూసి కృష్ణవేణి గారికి ప్రాణం లేచొచ్చినట్టయింది. కాసేపట్లో కోడలు నాకు టిఫిన్ పెడుతుంది అని చాలా సంతోషించింది ఆవిడ. కొంత సమయం తరువాత స్వప్న కృష్ణవేణి గారికి ఒక కప్పు టీ ఇచ్చింది. ఆ తరువాత కోడలు కృష్ణవేణి గారితో, తొందరగా లేచి ఇల్లంతా శుభ్రం చేయండి, వంటగదిలో పడిన పాత్రలన్నీ కడగాలి, ఎందుకంటే కాసేపట్లో నా ఫ్రెండ్స్ అందరూ మన ఇంటికి వచ్చేస్తున్నారు,
అందుకే తొందరగా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. మీరు గబగబా లేచి మీ బద్ధకాన్నంతా విడిచిపెట్టి తొందరగా ఇంటి పనంతా చెయ్యండి. మీరు గబగబా ఇల్లంతా శుభ్రం చేసేయండి. మీరు జాగు చేయకుండా ముందు టీ తాగి పని మొదలు పెట్టండి అంది స్వప్న. కృష్ణవేణి గారు గబగబా టీ తాగేసి ఇంటి పనులన్నీ చేయడానికి మొదలు పెట్టారు. ఓపిక లేదు, చెయ్యలేను అంటే కోడలు కొడుకు ముందు ఇంటి పనులన్నీ తానొక్కతే చేసుకుంటున్నట్టు, కనీసం కృష్ణవేణి గారు తనకి హెల్ప్ కూడా చేయడం లేదు అన్నట్టు కొడుకుకు చూపించే ప్రయత్నం చేస్తుంది. పాపం కృష్ణవేణి గారు కోడలి మాటలు విని మౌనంగా మనసులోనే ఇవన్నీ ఆలోచించుకుంటూ వేడి టీ తాగుతూ కడుపులో ఆకలి మంటల్ని ఆర్పుకోవాలని చూస్తున్నారు. టీ తాగిన తర్వాత కోడలతో గొడవ ఎందుకులే అని గబగబా ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసి వంటగదిలో పాత్రలన్నీ కూడా శుభ్రం చేసేశారు. ఇంటి పనంతా అయిపోయింది. ఇక కృష్ణవేణి గారు కోడలు ఇప్పుడైనా టిఫిన్ పెడుతుందేమోనని కోడల దగ్గరకు వెళ్ళి, అమ్మ స్వప్న, ఇంటి పనంతా అయిపోయింది, నాకు ఇప్పటికైనా కొంచెం టిఫిన్ పెడతావా? చాలా ఆకలిగా ఉంది. టిఫిన్ రెడీగా ఉంటే కాస్త పెట్టమ్మా అన్నారు. రాత్రి భోజనం అంతా పిల్లి తినడం వల్ల నేను ఆకలితో సరిగ్గా నిద్ర కూడా పోలేదు అనగానే స్వప్న వేడి టిఫిన్ చూడగానే మీరు అబద్ధాలు చెప్పడం కూడా ప్రారంభించారా? రాత్రంతా నిద్ర లేదని పొద్దున్నే వేడిగా టిఫిన్ చేసేసి పడుకుని నిద్రపోదామని ప్లాన్ చేస్తున్నారేమో. ఇలా అబద్ధాలు చెప్పడానికి మీకు కొంచెం కూడా సిగ్గు లేదా? మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా సరే నేను ఇప్పుడు మీకు టిఫిన్ పెట్టేదే లేదు. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి టిఫిన్ చేశాక మాత్రమే నేను మీకు టిఫిన్ పెడతాను. వాళ్ళు తిన్నాక ఏదైనా మిగిలుంటే అప్పుడు మీరు తిందురు గాని నేను మీకోసం వాళ్ళు తిన్న తర్వాత టిఫిన్ మీ గదిలోకే తీసుకొస్తాను. కానీ మీ పనంతా అయిపోయింది కదా, మీరు ఇంకా ఇక్కడ దిష్టి బొమ్మలా నిలబడకండి. మీరెళ్ళి మీ గదిలో కూర్చోండి. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఇల్లంతా తిరగాల్సిన అవసరం లేదు. మీ గదిలోనే నిశ్శబ్దంగా కూర్చోండి అని చెబుతున్న కోడలి చేదు మాటలు విని కృష్ణవేణి గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదిలో కూర్చుని కొడుకు కోడలి ప్రవర్తన ఇంతలా ఎందుకు దిగజారిపోయిందా అని ఆలోచించుకుంటూ ఉన్నారు. నా కొడుకు కోడలు చెప్పిందంతా వింటాడు. తన ముసలి తల్లి బాధ కొంచెం కూడా తనకి కనిపించడం లేదు. తన కన్న తల్లి తన ఇంట్లో ఎంత బాధని అనుభవిస్తుందో కనీసం పట్టించుకోవాలని కూడా అనుకోడు. నా కొడుకు కోసం నేను ఎన్ని చేశాను, కానీ నా కొడుకు ఇప్పుడు నన్ను ఎలా మరిచిపోయాడో నాకు అర్థం కావడం లేదు. తన భార్య చెప్పే ప్రతి మాట వింటున్నాడు, కానీ అమ్మా నువ్వు అన్నం తిన్నావా లేదా అని కూడా నన్ను అడగడు. నేను ఏదైనా చెప్పడానికి గాని అడగడానికి గాని ప్రయత్నిస్తే, అమ్మా నువ్వు బాగానే ఉన్నావు కదా, స్వప్న నిన్ను బాగానే చూసుకుంటుంది కదా అని అరుస్తూ ఉంటాడు. తన దురదృష్టానికి తనని తానే తిట్టుకుంటూ కృష్ణవేణి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కొడుకు కోసం తను ఎంత కష్టపడింది, తను ఎంత కష్టపడి ఆస్తులు కూడబెట్టింది. కృష్ణవేణి గారికి కొడుకు అరుణ్ పుట్టినప్పుడు కృష్ణవేణి గారి భర్త సుందర్రావు గారికి ఒక చిన్న ఇల్లు, చిన్న షాపు మాత్రమే ఉండేది. క్రమక్రమంగా సుందర్రావు గారు ఆ షాప్ని కష్టపడి కొంచెంగా డెవలప్ చేశారు. 10 ఏళ్లు కష్టపడి ఆ చిన్న షాప్ని షోరూమ్గా మార్చారు. కొడుకుకు కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చారు. కొడుకుని మంచి స్కూల్లో, మంచి కాలేజీలో జాయిన్ చేశారు. 4 బెడ్రూములతో పెద్ద ఇంటిని కూడా కట్టారు. కొడుకు చదువు పూర్తయిన తర్వాత కొడుకు కూడా తండ్రి వ్యాపారాన్ని చూసుకోవాలి అని ఆశపడడంతో కొడుకుకి చిన్న వ్యాపార నైపుణ్యాలన్నీ కూడా నేర్పించారు. చాలా తక్కువ కాలంలోనే తన కొడుకు అరుణ్ కూడా మంచి వ్యాపారవేత్త అయ్యాడు. చదువు పూర్తయిన తర్వాత కొడుకు అరుణ్ సుందర్రావు గారితో కలిసి వ్యాపారాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. అంతా చాలా బాగా జరుగుతుంది. ఆ సమయంలో కృష్ణవేణి గారు, సుందర్రావు గారు చాలా సంతోషంగా ఉండేవారు. కొడుకు వ్యాపారంలో తండ్రికి సహాయంగా ఉండడం మొదలుపెట్టిన తర్వాత కొడుకుకి సరైన సమయంలో పెళ్లి చేసేస్తే మంచిదని కృష్ణవేణి గారు సుందర్రావు గారికి సలహా ఇవ్వడంతో మంచి సంబంధాలు కూడా చూడడం మొదలుపెట్టారు. భార్యాభర్తలిద్దరూ కలిసి కొడుకుకు పెళ్లి చేయడానికి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు అరుణ్ దగ్గర. అదే సమయంలో అరుణ్ స్వప్నని ప్రేమించడంతో స్వప్న ఇంట్లో అందరికీ నచ్చడంతో స్వప్న కుటుంబ సభ్యులు, అరుణ్ కుటుంబ సభ్యులు, ఇరు కుటుంబాల వాళ్ళు పెళ్లికి ఒప్పుకోవడంతో ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో
అందరూ కలిసి స్వప్న అరుణ్ల పెళ్లి జరిపించారు. కొన్నాళ్ళంతా బాగానే జరిగింది. ఒకరోజు అకస్మాత్తుగా సుందర్రావు గారు కృష్ణవేణి గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సుందర్రావు గారు బ్రతికున్నంత కాలం ఆ ఇంట్లో కృష్ణవేణి గారు ఏది చెబితే అదే శాసనంగా జరిగేది. కొడుకు గాని కోడలు గాని తల్లి మాట జవదాటేవారే కాదు. ఆ ఇంటి పెత్తనం మొత్తం కృష్ణవేణి గారి చేతుల్లోనే ఉండేది. కృష్ణవేణి గారికి ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ప్రతి ఒక్కరి ఇష్టాయిష్టాలు అడిగి మరీ తెలుసుకొని ఎవరికి ఏది కావాలంటే అది కృష్ణవేణి గారు చేసి పెట్టేవారు. సుందర్రావు గారు అంత పెద్ద వ్యాపారాన్ని నిర్వహిస్తున్నప్పటికీ భార్యని చాలా బాగా చూసుకునేవారు. సుందర్రావు గారు బ్రతికున్నంత కాలం కృష్ణవేణి గారితో గట్టిగా మాట్లాడడానికి కూడా కొడుకు కోడలు భయపడిపోయేవారు. అలాంటిది సుందర్రావు గారు చనిపోయిన వెంటనే కృష్ణవేణి గారి జీవితం తలకిందులైపోయింది. కొడుకు కోడలి ప్రవర్తన కూడా మెల్లమెల్లగా మారిపోయింది. క్రమక్రమంగా కొడుకు కోడలు ఆవిడ్ని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు. వ్యాపార బాధ్యతలన్నీ కొడుకు తీసుకున్నాడు. కృష్ణవేణి గారిని అస్సలు లెక్క చేయడమే మానేశారు. కోడలు కృష్ణవేణి గారిని వంటగదిలోకి రానిచ్చేదే కాదు. ఆవిడ వంట చేయడం కోడలికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇంటి పెత్తనాన్ని వంటగది పెత్తనాన్ని మొత్తం కోడలే లాగేసుకుంది. క్రమక్రమంగా కోడలు స్వప్న ఇల్లు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ఇల్లంతా తిరగకూడదని కూడా కృష్ణవేణి గారికి ఆంక్షలు విధించింది. ఆవిడ గదిలో నుంచి బయటకు కూడా రాకుండా ఆ గదిలోనే ఆవిడని కూర్చోబెట్టేది. కనీసం గుడికి గాని పార్కుకి గాని కూడా వెళ్ళడానికి కూడా ఒప్పుకునేది కాదు. ఒకే గదిలో 4 గోడల మధ్య కూర్చొని ఉండడంతో ఆవిడ ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా క్షీణించడం ప్రారంభించింది. ఆవిడ ఆరోగ్యం క్షీణించిందని, రోజంతా దగ్గుతూనే ఉంటుందని, పిల్లలకి ఇన్ఫెక్షన్స్ సోకుతాయని పిల్లలతో కూడా గడపనిచ్చేది కాదు కోడలు. వంటగదిలో ఆవిడ వంట చేస్తూ దగ్గుతూ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ సోకుతాయని కృష్ణవేణి గారిని కనీసం స్టవ్ దగ్గర కూడా రానిచ్చేది కాదు. కొడుకు కోడలు ఇంటి పెత్తనం అంతా లాక్కొని కనీసం కృష్ణవేణి గారికి 10 రూపాయల డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు. కృష్ణవేణి గారు కనీసం గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో కానుక వేయాలన్నా కూడా ఆవిడ దగ్గర డబ్బులు కూడా ఉండేవి కాదు. కొడుకు కోడలు ఆ ఇంట్లో ఆవిడికి ఏమాత్రం విలువ లేకుండా ప్రవర్తించేవారు. కోడలు వంట చేయడం ఇల్లంతా తిరగడం నిషేధించింది గాని ఇంట్లో పనులన్నీ మాత్రం కృష్ణవేణి గారితోనే చేయించడం ప్రారంభించింది. ఇల్లు మొత్తం ఆవిడతోనే ఊడిపించింది, తుడిపించేది, పాత్రలు కూడా కడిగించేది. ఆవిడేమైనా మాట్లాడితే ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగేవి. అందుకే ఆవిడ మూలంగా ఇంట్లో గొడవలు జరగడం ఇష్టం లేక కృష్ణవేణి గారు మౌనంగా కోడలు చెప్పిన అన్నింటినీ నిశ్శబ్దంగా చేస్తూ ఉండేవారు. సుందర్రావు గారు చనిపోయి ఏడాది గడిచేసరికి కొడుకు కోడలి ప్రవర్తన అంతా మరింత దిగజారిపోయింది. కృష్ణవేణి గారి వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా వృద్ధాప్యంలో ఉందని కనీసం జాలి కూడా పడేవారు కాదు కొడుకు గాని కోడలు గాని. ఏళ్లు గడుస్తూ ఉన్నాయి. కృష్ణవేణి గారికి ఒక మనవడు మనవరాలు కూడా ఉన్నారు. సుందర్రావు గారు చనిపోయేటప్పటికీ మనవడు మనవరాలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇద్దరికి నానమ్మ తాతయ్య అంటే ప్రాణం. తాతయ్య చనిపోయాక నానమ్మతో గడపడానికి కూడా వాళ్ళకి వీలు లేకుండా పోయింది. ఇంటర్మీడియట్ అవ్వగానే మనవణ్ణి మనవరాల్ని కొడుకు కోడలు ఇద్దరూ కలిసి హాస్టల్లో జాయిన్ చేసేశారు. చిన్నప్పటి నుంచి కృష్ణవేణి గారి మనవడు అభి మనవరాలు ఆనంది ఇద్దరూ నానమ్మ తాతయ్యలతోనే ఎక్కువ సమయం గడిపేవారు. స్వయంగా కృష్ణవేణి గారే వాళ్ళిద్దరికీ స్నానాలు చేయించడం, అన్నం తినిపించడం, గోరు ముద్దలు కలిపి వాళ్ళ వెనకాల పరిగెత్తడం, వాళ్లతో ఆటలాడడము చేసేవారు. ఇద్దరూ నానమ్మ తాతయ్య ఒళ్ళోనే పడుకొని కథలు వింటూ నిద్రపోయేవారు. సాయంత్రం పూట కృష్ణవేణి గారు పిల్లలిద్దరినీ తీసుకొని పార్కుకు కూడా వెళ్లేవారు. సుందర్రావు గారు చనిపోయిన తర్వాత ఎలాగైనా సరే మనవడిని మనవరాల్ని కృష్ణవేణి గారికి దూరం చెయ్యాలని కొడుకు కోడలు మనవడు మనవరాళ్ళని హాస్టల్లో జాయిన్ చేసేశారు. ఎప్పుడో సెలవులకు వచ్చినా కూడా వారం కంటే ఎక్కువ ఉండేవారు కాదు మనవడు మనవరాలు కూడా. ఆ ఇంట్లో మనవడు మనవరాలు లేకుండా భర్త లేని ఆ ఇంట్లో కృష్ణవేణి గారికి పిచ్చెక్కినట్టు అనిపించేది. కానీ ఆవిడ మాత్రం ఏం చేయగలుగుతుంది? దేవుడు మనకి ఎంత జీవితాన్ని ఇచ్చాడో ఆ జీవితం మనం ఎలాగైనా జీవించి తీరాల్సిందే. దేవుడు మన తలరాతలో ఏం రాశాడో వాటన్నింటినీ మౌనంగా భరించి తీరాల్సిందే.
అనుకొని ఆవిడ తన పడుతున్న ఆ కష్టాలన్నింటినీ విధిరాత అని సరిపెట్టుకునేవారు. భగవంతుడే మనల్ని సరిగ్గా చూడనప్పుడు పిల్లల నుంచి మాత్రం ఏం ఆశిస్తాము? ఆ భగవంతుడు నా భర్తని నాకు దూరం చేసి నన్ను ఇంత కష్టపెడుతున్నాడు అంటూ ఎప్పుడూ కృష్ణవేణి గారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేవారు. మనవడు మనవరాలు ఇంటికొచ్చినప్పుడు కోడలు ఆవిడతో ఇంటి పనులేవి చేయించేది కాదు. వాళ్ళు మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత యథావిధిగా ఇంటి పనులన్నీ కృష్ణవేణి గారే చేయడం ప్రారంభించేవారు. ఈ ఆలోచనలో ఉండగానే అప్పుడే డోర్ బెల్ మోగింది. కృష్ణవేణి గారు కూడా తన జ్ఞాపకాల సుడిగుండాల నుంచి బయటకు వచ్చేశారు. కోడలి ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు అని అనుకున్నారు కృష్ణవేణి గారు. కానీ కోడలు ఆవిడ్ని బయటకు రావద్దని స్ట్రిక్ట్ గా చెప్పడంతో కనీసం బయటకు వెళ్లి చూసే ధైర్యం కూడా చేయలేదు ఆవిడ. కాసేపటికి కొడుకు కోడలు గదిలో నుంచి నవ్వులు మాటలు వినిపిస్తున్నాయి. కోడలు తన స్నేహితులతో కూర్చొని సరదాగా నవ్వుతూ మాట్లాడుతుంది. వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. టిఫిన్ పూర్తయిన తర్వాత 2-3 గంటల పాటు వాళ్ళందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. కృష్ణవేణి గారు మాత్రం తన గదిలో ఆకలితో కోడలు తినడానికి ఏమైనా తెచ్చిస్తుందేమోనని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆవిడికి ఎంత ఆకలిగా ఉన్నా సరే బయటకు వెళ్ళి కొడుకుని కోడల్ని అడిగే ధైర్యం ఆవిడికి లేదు. చాలాసేపు గడిచిపోయిన తర్వాత అందరూ గదిలో నుంచి బయటకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం కూడా చేయడం మొదలుపెట్టారు. కానీ కృష్ణవేణి గారు ఇప్పటి వరకు కనీసం టిఫిన్ కూడా చేయలేదు. కృష్ణవేణి గారికి ఆకలితో కడుపు మండిపోతుంది. కనీసం నీళ్లైనా తాగి కడుపు నింపుకుందామని ప్రయత్నించారు. కానీ ఆవిడ గదిలో టేబుల్ మీద ఉన్న బాటిల్లో నీళ్లు అయిపోయాయి. చేసేదేమీ లేక ఆవిడ గది నుంచి బయటకొచ్చి నీళ్లు తాగడానికి వంటగదిలోకి వెళ్ళింది. అప్పుడు స్వప్న స్నేహితురాలు స్వప్నతో, స్వప్న, మీ అత్తగారు మీతో కలిసే ఉంటారా? ఆవిడ ఏ పని చెయ్యదా? ఎప్పుడూ గదిలోనే కూర్చొని విశ్రాంతి తీసుకుంటూనే ఉంటుందా అని అడగగానే స్వప్న ఈ వయసులో ఆవిడ విశ్రాంతి తీసుకోక ఏం చేస్తుంది? ఆవిడ చిన్న చిన్న పనులు కూడా చెయ్యలేకపోతుంది. ఇప్పుడు చాలా ముసలిదైపోయింది కదా, ఇంట్లో పనులన్నీ నేనే చూసుకుంటున్నాను. ఆవిడ మాత్రం రోజంతా తన గదిలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అని చెబుతుంది స్వప్న. రోజంతా ఇంట్లో అడ్డమైన చాకరీ చేయించుకునే కోడలు మా అత్తగారు ఖాళీగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, ఆవిడికి నేనే సేవలు చేస్తాను అని తన ఫ్రెండ్స్ అందరితో చెప్తున్న మాటలు విని కృష్ణవేణి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఖాళీగా కూర్చొని ఇంట్లో ఫ్రీగా తింటున్నాను అని కోడలు అందరితో చెబుతుంది. ఈ వ్యాపారం అంతా నా భర్తదే, ఈ ఆస్తిపాస్తులన్నీ నా భర్త సంపాదించి పెట్టారు. ఇల్లు ఆస్తిపాస్తులు స్వయంగా నావే, కానీ కోడలు మాత్రం వాటి గురించి మాట్లాడకుండా తనకేదో ఫ్రీగా తిండి పెడుతున్నట్టుగా మాట్లాడుతుంది అందరి ముందు. ఈ మాటలన్నీ వింటున్న కృష్ణవేణి గారి చేతుల్లోంచి మంచినీళ్ల బాటిల్ జారిపోయి కిచెన్ అంతా నీళ్లు పడిపోయాయి. ఆహారం ఉన్న గిన్నెల్లో కూడా నీళ్లు పడిపోయాయి. వెంటనే స్వప్న కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి కిచెన్ అంతా నీళ్లు పడడం చూసి కోపంతో కృష్ణవేణి గారి మీద అరిచింది. మీరు వంటగదిలోకి ఏ పని ఉండొచ్చారు? మీ గదిలోనే కూర్చొని బయటకు రావద్దని చెప్పాను కదా. వంటగది మొత్తాన్ని నాశనం చేసేశారు. ఇప్పుడు దాన్ని ఎవరు శుభ్రం చేస్తారు? మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఏ పని జాగ్రత్తగా చేయలేరా అంటూ అరిచింది. కొడుకు అరుణ్ కూడా వెనక నుంచి వచ్చి కృష్ణవేణి గారిని చూస్తూ, అమ్మా, నిన్ను గదిలో కూర్చోమని స్వప్న చెప్పింది కదా, అయినా ఇల్లంతా ఎందుకు తిరుగుతున్నావు అంటూ గట్టిగా అరిచాడు. అరుణ్ మాటలకి కృష్ణవేణి గారు బాధతో కన్నీళ్లు కారుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అందరు భోజనాలు అయిపోయాక స్వప్న స్నేహితులందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. కృష్ణవేణి గారు మాత్రం ఆకలితో కోడలు తనకి భోజనం పెడుతుందేమోనని ఎదురు చూస్తూనే ఉన్నారు. కోడలు కిచెన్ మొత్తం సర్దేసి తలుపులు కూడా మూసేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. కృష్ణవేణి గారు చాలాసేపు చూసి చూసి ఆకలికి తట్టుకోలేక కోడలి గది తలుపులు కొడుతూ, అమ్మా స్వప్న, అమ్మా స్వప్న, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తావా అని అడిగారు. నిన్నటి నుంచి నేనేమీ తినలేదమ్మా, ఆ ఆకలితో నీరసంతో నా కళ్ళు తిరిగిపోతున్నాయి అనగానే
కొడుకు కోడలు ఇద్దరూ అరుస్తూ, ఈ రోజు నా ఫ్రెండ్స్ అందరి ముందు మీరు నా పరువు తీసేశారు. వెంటనే నిశ్శబ్దంగా నీ గదిలోకి వెళ్ళి పడుకోండి. ఒక్క మాట మాట్లాడినా మేమేం చేస్తామో మాకే తెలియదు. మీరు ఇంట్లో ఉండాలనుకుంటే మేం చెప్పినట్టుగానే ఒక మూలన పడి ఉండండి, లేకపోతే ఇంటి నుంచి బయటకు నడవండి అన్నారు. కొడుకు కోడలి నోటి నుంచి అలాంటి మాటలు విన్న కృష్ణవేణి గారు లోపలే పూర్తిగా కృంగిపోయారు. కానీ ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళగలదు? ఆవిడ ఏం చేయగలదు? అయితే ఆ అవమానాన్ని కృష్ణవేణి గారు తట్టుకోలేకపోయారు. వెంటనే బాధగా కృష్ణవేణి గారు చెప్పులేసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లారు. కొడుకు కోడలు ఆవిడ బయటకు వెళ్ళడం చూశారు, కానీ ఎక్కడికి వెళుతున్నావు ఏంటి అని అస్సలు అడగనే లేదు. కృష్ణవేణి గారి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. కానీ ఆవిడిప్పుడు బయటకు వెళ్ళి ఏం చేయగలుగుతుంది? ఆవిడకి చాలా ఆకలిగా ఉండడంతో ఓ హోటల్ దగ్గరకు వెళ్ళి ఆ హోటల్ యజమానితో, అమ్మా నాకు ఒక ప్లేట్ ఇడ్లీ ఇస్తావా? మీ పాత్రలు ప్లేట్లు అన్నీ కడిగి పెడతాను, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అనగానే ఆ షాప్ యజమాని దయతలచి, అమ్మా మీరు పాత్రలేమీ కడగాల్సిన అవసరం లేదు, మీ వయసుని మీ పరిస్థితిని చూస్తే నాకు జాలిగా ఉంది, నేను మీకు టిఫిన్ పెడతాను అని చెప్పి ఆవిడకి ఇడ్లీ పెట్టించారు. గబ్బగబ్బా కృష్ణవేణి గారు ఆకలితో ఆ ఇడ్లీ తినేసి ఆవిడకి కాస్త ఆకలి తీరాక ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా సరే నా భోజనానికైనా నేను డబ్బులు సంపాదించుకోవాలి, ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలి అని ఆలోచించడం మొదలు పెట్టారు కృష్ణవేణి గారు. వెంటనే ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ వయసులో నేను ఏ పని చెయ్యలేను, ఏ షాప్ దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా నాకు ఏ పని ఇవ్వరు, అలాగని ఆత్మాభిమానం చంపుకొని ముష్టి కూడా ఎత్తుకోలేను అని చెప్పి ఆవిడ ఫుట్పాత్ మీద కూర్చొని బూట్లు పాలిష్ చేయడం మొదలు పెట్టారు. ఆవిడ దగ్గర బూట్ పాలిష్ చేయించుకొని జనాలు ఆవిడకి 5 రూపాయలు ఇస్తూ ఉండేవారు. ఇక కోడలు ఆవిడకి భోజనం పెట్టదని ఆవిడకి అర్థమైపోయింది. ఇక రోజు ఆవిడ ఇంటి నుంచి బయటకొచ్చి బూట్లు పాలిష్లు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆత్మాభిమానం చంపుకొని అడుక్కోవడం తప్ప ఏ పని చేయడానికైనా ఆవిడకి ఎలాంటి అభ్యంతరం కానీ సిగ్గు కానీ లేదు. రోజు ఆవిడ ఇంటి నుంచి బయటకొచ్చి బూట్ పాలిష్ చేస్తూ డబ్బులు సంపాదించి సాయంత్రం ఇంటికి తిరిగి వెళుతూ ఉండేది. కొడుకు కోడలు కూడా ఇప్పటి వరకు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని ఆవిడని అడగనే లేదు. కృష్ణవేణి గారు తప్పక ఆ వయసులో తన కడుపు నింపుకోవడం కోసం బయట అలాంటి పనులు చేస్తున్నారు. ఆ డబ్బుతో కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఒకరోజు కృష్ణవేణి గారి మనవడు మనవరాలు కాలేజీకి సెలవులు ఇవ్వడంతో ఇంటికి తిరిగొస్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి ఆటోలో ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు రోడ్డు మీద ఫుట్పాత్ దగ్గర కృష్ణవేణి గారు బూట్లు పాలిష్ చేస్తూ కనిపించారు. అనుమానం వచ్చి వెంటనే ఆటో అతనితో, అన్నా కొంచెం ఆటో ఆపుతావా అని చెప్పి ఆటో దిగి గబగబా కృష్ణవేణి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. మనవడు మనవరాలు కృష్ణవేణి గారిని అలా చూడగానే వాళ్ళ కాళ్ళ కింద నేల జారిపోయింది. వెంటనే ఆనంది అభి గబ్బగబ్బా, నాన్నమ్మ ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఏంటిది? ఇలా బూట్లు పాలిష్ చేయాల్సిన అవసరం మీకెందుకు వచ్చింది? అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఇదంతా చేయకుండా అమ్మ నాన్నలు మిమ్మల్ని ఎందుకు ఆపలేదు? ఈ వయసులో ఈ పని మీరు ఎందుకు చేస్తున్నారు? జీవితం అంతా కష్టపడ్డారు, మీరు ఇప్పుడు కూర్చొని తింటూ విశ్రాంతి తీసుకునే వయసు వచ్చింది. ఈ వయసులో కూడా మీరు ఈ పనులు చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అంటూ మనవడు మనవరాలు కృష్ణవేణి గారిని కౌగులించుకొని అడుగుతూ ఉండగానే కృష్ణవేణి గారు మనవడు మనవరాలి మాటలకి ఏడవడం మొదలు పెట్టారు. ఏడుస్తూనే జరిగిందంతా మనవడికి మనవరాలికి ఇద్దరికీ చెప్పారు. తన తల్లిదండ్రులు నాన్నమ్మ విషయంలో అలా ప్రవర్తించారని తెలుసుకోగానే ఆనంది అభి చెల్లించిపోయారు. తల్లిదండ్రులకి ఎలాగైనా సరే గుణపాఠం చెప్పాలని నానమ్మ విషయంలో అంత దుర్మార్గంగా ప్రవర్తించిన తల్లిదండ్రులకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆనంది అభి కృష్ణవేణి గారిని హోటల్లో ఒక రూమ్ బుక్ చేసి అక్కడికి తీసుకెళ్లారు. అందులో కృష్ణవేణి గారికి భోజనం సమయానికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. టిఫిను భోజనం ఏది కావాలంటే అది ఆవిడకి అందుబాటులో ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేసి, నానమ్మ మీరు ఒక్క 3 రోజుల పాటు ఇక్కడే ఉండండి, మేము రోజు ఉదయం సాయంత్రం వచ్చి మిమ్మల్ని కలుస్తాము,
మీరిప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవద్దు. మీరు ఈ గదిలో హాయిగా విశ్రాంతి తీసుకోండి, సమయానికి అన్నీ మీ దగ్గరకే వస్తాయి అని చెప్పి ఆనంది, అభి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళగానే ఆనంది, అభి తన తల్లిదండ్రులతో నాయనమ్మ ఎక్కడుందమ్మా, ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు అనగానే ఆవిడకి ఇంట్లో పని పాట ఏం లేక రోజంతా రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తుందిలే, మీరు రండి భోజనం చేద్దురు గాని. మీ నాన్నమ్మ ఇంట్లో ఉన్న పగలు రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఆ మంచానికి అంకితమై ఉంటుంది, ఆ గదిలో నుంచి అసలు బయటికే రాదు అని చెప్పింది స్వప్న. తల్లి మాటలు విని కొడుకు కూతురు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అమ్మ నాన్నమ్మ గురించి ఇలాంటి విషయాలు మాట్లాడుతుంది, నాన్న కూడా అమ్మతో ఏకీభవిస్తున్నాడు అనుకున్నారు పిల్లలిద్దరూ. కృష్ణవేణి గారు 2 రోజులైనా ఇంటికి రాలేదు. కానీ కొడుకు కోడలికి మాత్రం కృష్ణవేణి గారు ఇంటికి రాలేదని కొంచెం కూడా దిగులు లేదు. 3 రోజుల తర్వాత ఆనంది, అభి కృష్ణవేణి గారిని తీసుకెళ్లి కోర్టుకెళ్లి లాయర్ ద్వారా తమ తల్లిదండ్రులు ఇద్దరిపై కేసు పెట్టించారు. కృష్ణవేణి గారి కొడుకు కోడలికి లీగల్ నోటీసులు పంపించారు. కృష్ణవేణి గారు పంపించిన నోటీసులు చదివినప్పుడు కొడుకు కోడలిద్దరికీ చెమటలు పట్టడం ప్రారంభించాయి. ఇద్దరికీ చాలా కంగారుగా అనిపించింది. ఆవిడకి అంత ధైర్యం ఎలా వచ్చింది? ఇల్లు షాపు ఆవిడ పేరు మీదే ఉంది కాబట్టి కోర్టు నుంచి నోటీసులు పంపించింది. ఈ ఇంటిని షాప్ని ఖాళీ చేయమని అడుగుతుంది. కొంపదీసి ఆ షాప్ని ఇంటిని అమ్మేస్తుందా ఏమిటి అని కొడుకు కోడలు కంగారు పడిపోయారు. ఎందుకంటే ఆస్తిపాస్తులన్నీ ఇప్పటికీ ఆవిడ పేరు మీదే ఉన్నాయి. కొడుకు కోడలికి వాటి మీద ఎలాంటి హక్కు లేదు. కొడుకు కోడలు ఇద్దరూ చాలా భయపడిపోయారు. కృష్ణవేణి గారు ఎక్కడున్నారో కలవడానికి చాలా ప్రయత్నించారు. కానీ కృష్ణవేణి గారి ఆచూకీ వాళ్ళిద్దరికీ దొరకలేదు. ఆనంది, అభి తల్లిదండ్రుల్ని గమనిస్తూనే ఉన్నారు. 1 వారం రోజుల తర్వాత ఇంటిని షాప్ని ఖాళీ చేయకపోవడంతో కృష్ణవేణి గారు లాయర్ని తీసుకొని ఇంటికొచ్చారు. ఇదంతా మనవడు మనవరాలు ఆవిడ వెనకుండి నడిపిస్తున్నారు. వెంటనే కృష్ణవేణి గారు, మీరిద్దరూ నా ఇంటిని ఆ షాప్ని ఖాళీ చేసేయండి, ఈ ఇల్లు నాది, ఆ షాప్ కూడా నాదే అని ధైర్యంగా మాట్లాడుతున్నారు. మీరు ఖాళీ చెయ్యకపోతే నేను వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పగానే కృష్ణవేణి గారి మాటలు విన్న కొడుకు కోడలు కోపోద్రిక్తులయ్యారు. కోడలు స్వప్న తన అత్తగారి జుట్టు పట్టుకొని కోర్టు నోటీస్ పంపించడానికి మీకెంత ధైర్యం అనగానే ఆనంది, అభి వెంటనే తన తల్లిని వెనక్కి నెట్టి, అమ్మా నానమ్మ మీద చేతులెత్తడానికి నీకెంత ధైర్యం? నానమ్మ తనకి సంబంధించిన ఆస్తిని మాత్రమే అడుగుతుంది, మీరు సంపాదించింది మీరు కష్టపడి సంపాదించింది ఏమీ అడగడం లేదు కదా. మా ఇద్దరికి అన్ని విషయాలు తెలుసు. మీరు నానమ్మని ఎంత కష్టపెట్టారో, ఆవిడ్ని ఎన్ని రోజులు ఆకలితో పస్తులుంచారో అన్నీ మాకు తెలుసు. నానమ్మ తాతయ్య ఇద్దరూ కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని అనుభవిస్తూ ఆవిడకు 1 పూట భోజనం పెట్టడానికి మీరు అల్లాడిపోతున్నారు. మీలాంటి కొడుకు కోడలు ఎవ్వరికీ ఉండకూడదు. మీరు మా తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాము. రేపు మీరు కూడా ముసలోళ్ళు అవుతారు. అప్పుడు మేం కూడా మీతో ఇలాగే ప్రవర్తిస్తే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి అన్నాడు అభి. అభి మాటలు విని స్వప్నకి ఇంకా అరుణ్కి కన్నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ తాము చేసిన పనులకి సిగ్గుపడుతున్నారు. మీకు ఒక విషయం తెలుసా అమ్మా? నానమ్మ రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చొని బూట్లు పాలిష్ చేస్తుంది. తన కడుపు నింపుకోవడం కోసం ఇలాంటి పని చేస్తుంది నానమ్మ. అమ్మ ఆవిడకి ఎప్పుడూ సరైన తిండి పట్టదు కాబట్టి నానమ్మ రోడ్డు మీద షూ పాలిష్లు చేయాల్సి వచ్చింది. మీరు కూడా ముసలి వాళ్ళు అవుతారు. మీ వృద్ధాప్యంలో మేం కూడా మీకు సరైన తిండి పెట్టకుండా మీతో ఇలాగే ప్రవర్తించి మీ నుంచి అన్ని లాక్కొని ఆకలితో అలమటించేలా చేస్తే మీరేం చేస్తారు అనగానే కొడుకు కోడలు తాము చేసిన పనులకి పశ్చాత్తాపడ్డం మొదలుపెట్టారు. వెంటనే కొడుకు కోడలు ఇద్దరూ కృష్ణవేణి గారి పాదాల మీద పడి క్షమాపణలు చెప్పడం ప్రారంభించారు. అమ్మా మమ్మల్ని ఇద్దరిని క్షమించండి, మేము చాలా పెద్ద తప్పు చేశాము. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాము. నువ్వు హాయిగా ఇంట్లోనే ఉండు, మేము ఇంక నుంచి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాము. మమ్మల్ని ఒక్కసారి నమ్మి మాకు ఇంకొక అవకాశం ఇవ్వమ్మా. ఈ షాపు ఇల్లు అధికారం మొత్తం నీకే ఇస్తాము అనగానే కృష్ణవేణి గారు కొడుకుతో కోడలితో, నాకు కావలసింది షాపు, ఈ ఇల్లు, నా హక్కులు అధికారాలు ఆస్తిపాస్తులు కాదు,
ఈ వయసులో నాకు కాస్త గౌరవము మర్యాద కావాలి, నా కడుపు నిండా తిండి కావాలి. నేను ఈ వయసులో మీ నుంచి ఏమీ కోరుకోవడం లేదు. నా వయసును గౌరవించి నాకు కాస్త కడుపు నిండా తిండి పెడితే చాలు, నాతో ప్రేమగా 4 మాటలు మాట్లాడితే చాలు. ఏది ఏమైనా తల్లిదండ్రులు కొడుకు కోడళ్ళ నుంచి కోరుకునేది ఇదే, ఆస్తులు అధికారాలు కాదు. కాస్తంత ప్రేమ ఆదరణ మాత్రమే వాళ్ళకి వయసులో కావాలి అన్నారు కృష్ణవేణి గారు. వెంటనే అభి ఇంకా ఆనంది, ఇక నుంచైనా నానమ్మని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే అందరం ఏదో ఒక రోజు ముసలి వాళ్ళు అయిపోవాలి. ఈ రోజు నానమ్మ వయసు రేపు మీకు వస్తుంది, మీ భవిష్యత్తు గురించి కూడా మీరు కాస్త ఆలోచించుకోండి. ఈ రోజు మన తల్లిదండ్రులకు మనం ఏమిస్తామో రేపు పొద్దున మన పిల్లలు కూడా మనకు అదే ఇస్తారు అని చెప్పగానే కొడుకు మాటలకి సిగ్గుతో అరుణ్ స్వప్న ఇద్దరూ తలదించుకొని కొడుకు కూతురుకు కూడా క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కొడుకు కోడలు కృష్ణవేణి గారిని బాగా చూసుకోవడం మొదలుపెట్టారు, ఆవిడ్ని గౌరవించడం మొదలుపెట్టారు. చదువు పూర్తయిన తర్వాత ఆనందికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశారు. అభి కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అభి తన నానమ్మతో, నానమ్మ నాకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది, కొత్త సంసారం, నాకు నా భార్యకి నువ్వు తోడుగా ఉండాలి, నువ్వు మాతో పాటు ఉంటే నా భార్యకి కూడా చాలా హెల్ప్ అవుతుంది, తెలియని విషయాలన్నీ నీ నుంచి తెలుసుకుంటుంది, ఒక పెద్ద దిక్కు మాకు తోడున్నట్టుంటుంది అని చెప్పి నాయనమ్మని తీసుకొని బెంగళూరు వెళ్ళిపోయాడు. అభి భార్య స్నేహ కృష్ణవేణి గారిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. కృష్ణవేణి గారు అభికి స్నేహకి పెద్ద దిక్కులా ఉంటూ మంచి చెడు చెబుతూ తన మిగిలిన జీవితాన్ని చాలా ప్రశాంతంగా గడుపుతున్నారు. అప్పుడప్పుడు అభి స్నేహ సెలవులు దొరికినప్పుడు కృష్ణవేణి గారిని తీసుకొని తల్లిదండ్రులను కలవడానికి వస్తూ వెళుతూ ఉండేవారు. ఇదండి ఈ రోజు కథ.